వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. ఈరోజు గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడి వద్ద నుండి గ్రామ శాఖ అధ్యక్షులు కట్ట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లుపెద్ది శరత్చంద్రారెడ్డి, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ మరియు చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరు రమాదేవి రాములుగౌడ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజల మధ్య నిమగ్నమైన కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని తెలియజేస్తూ దేశంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలకు జరిగే ప్రయోజనాలను వివరిస్తూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం మిషన్ ద్వారా మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్లో వినిపించే మన మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు భోజరెడ్డి, నర్సింగ్, దావీద్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నరసింహ, సందీప్ రెడ్డి, మంచాల క్రాంతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీరు ఎన్నో ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అనేది కూడా అడుగుతున్నారు. గత ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళని కూడా అడిగినారు. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఎలక్షన్ కూడా అయిపోయినాక ముఖ్యమంత్రి గారిదే కాన్స్టిట్యూన్సీ, ఎందుకంటే ఒక కన్ను ఒకటి కొడంగల్, రెండో కన్ను మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ వాళ్ళకి దృష్టికి తీసుకెళ్దాం. అతి త్వరలో కూడా అన్నింటినీ పరిష్కారం అయ్యే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా